హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ తమ్ముడు యాక్టెడ్ బై నితిన్ గారు అండ్ వర్ష బొల్లామా గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం ఒకటి కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా తమ్ముడు మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే జస్ట్ ఓకే, అంటే అంతేం లేదు. ఏవో కొన్ని ఎలిమెంట్స్ అయితే బాగానే అనిపిస్తాయి, కొన్ని సీన్స్ బాగా అనిపిస్తాయి తప్ప ఇంకా పెద్దగా పాజిటివ్స్ అయితే ఏమీ లేవు మూవీలో. మూవీ బేసిక్గా చాలా చిన్న ప్లాట్, థిన్ లైనే. దాన్ని ఇంకా చాలా వరకు స్క్రీన్ ప్లేతో ప్రొలాంగ్ చేశారు. బట్ ఆ స్క్రీన్ ప్లే కూడా ఎలాగుంటుందంటే చాలా రిపీటెడ్ స్క్రీన్ ప్లే లాగా, అంటే ఇంతకుముందు చాలాసార్లు చూసాం అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంటుంది. అండ్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. దానివల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అండ్ కొన్ని కొన్ని పోర్షన్స్లో ఎక్కడో అది రైట్ ట్రాక్లో కాకుండా కంప్లీట్గా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంటుంది సినిమా వెళ్ళిన విధానం కూడా. సో దానివల్ల చాలా సీన్స్ అసలు ఎక్కువ కూడా. అండ్ ఈ మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఎమోషనల్ పాయింట్స్ పెట్టడానికి అయితే ట్రై చేశారు. ఒక పాప, ఒక అక్క, ఒక కంపానియన్, ఇలాగా చాలా ఆస్పెక్ట్స్ అయితే పెట్టడానికి ట్రై చేశారు. బట్ ఏమో ఒక్క ఒక్క పాయింట్లో మాత్రమే లైట్‌గా ఎమోషనల్‌గా అనిపిస్తది తప్ప మిగతాదైతే అసలు ఏమాత్రం ఎక్స్‌పీరియన్స్, అంటే బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వలేదు మూవీ. సో చాలా రిపీటెడ్ ఫీల్ అయితే వస్తుంటది. ఈవెన్ మనం ఇంటర్వ్యూస్‌లో కూడా చూసినట్టయితే ఒకసారి 'దిల్ రాజు' గారు అన్నారు, ఇది ఒకప్పుడు చానాళ్ళ క్రితం ఒప్పుకున్న ప్రాజెక్టు. ఇదే ప్రాజెక్ట్ ఇప్పుడొస్తే యాక్సెప్ట్ చేసేటటువంటి కాదన్నట్టుగా ఆయన ఒకసారి చెప్పారు. అండ్ నితిన్ గారు కూడా చాలా డల్‌గా ఉన్నారు ఈ మూవీ ప్రమోషన్స్‌లో వాటిల్లో. సో మేబీ వాళ్ళకే అనిపించిందో ఏమో మరి. అప్పుడే అనుకున్నా, ఎందుకు వీళ్ళు ఇంత యూనో లైట్ తీసుకుంటున్నట్టున్నారు ఈ సినిమాని అనే కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. బట్ ఇంకా అన్‌ఫార్చునేట్‌లీ సినిమా అయితే అలాగే ఉంది. ఏవో కొన్ని కొన్ని పాయింట్స్ ఎత్తున్నాడు కదా, కొంతవరకు బావుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. సో దానివల్ల ఆ సీన్స్ కూడా అంత హెవీగా అనిపించవు. ఏదన్నా ఒకటి ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ అంటే విలన్ క్యారెక్టరైజేషన్. అంటే ఆ విలన్‌ది ఒక యూనో ఒక ఒక ప్రాబ్లమ్‌తో కూడుకున్న క్యారెక్టరైజేషన్ ఉంటది. దాన్ని చాలా బాగా బిల్డ్ చేశారు. అంటే దాన్ని చాలా బాగా రాసుకున్నారు. అండ్ త్రూ ఔట్ ద మూవీ మధ్య మధ్యలో మనకి ఏమో ఏం జరుగుతుంది, అసలు విలన్ ఎందుకు ఇగ్నోర్ చేశారనే ఫీల్ వచ్చినా కూడా మళ్ళీ విలన్ కనబడినప్పుడైనా సరే ఆ క్యారెక్టరైజేషన్ వల్ల, ఆ డిఫరెంట్ యాస్పెక్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ వల్ల అది కొంచెం యూనిక్‌గా అనిపిస్తది అదంతా కూడా. సో అవన్నీ చాలా అనిపిస్తాయి. అంటే ఆ విలన్ పోర్షన్‌లో ఉన్న కొన్ని సీన్స్, అక్కడ కొంత కామెడీ కూడా వస్తుంటది యాక్చువల్‌గా. ఫన్ కూడా జనరేట్ అవుద్ది లైట్‌గా, మరి ఎక్కువ కాదు. బట్ అదొక్కటి తప్పిస్తే ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టరైజేషన్ ప్రాపర్‌గా ఉండదు. అండ్ క్లైమాక్స్ కూడా ఏమో అది బ్యాడ్‌గానే ఉంది. అంత బెటర్ వేలో ఏమీ ఎండ్ చేయలేదు దాన్ని గూడా. సో ఇలాగా మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. అదనమాట సిట్యుయేషన్. సో అంటే మేబీ ఆ కాన్సెప్ట్ అనేది ఆన్ పేపర్ బానే ఉండుండొచ్చు. అంటే ఒక సినిమాని కాన్సెప్ట్ రాసుకున్నప్పుడు అది బానే ఉంటది కొన్ని కొన్ని సార్లు. బట్ తీసేటప్పుడు అది ఇబ్బందవుతది. అండ్ ఈ సినిమాకి అలాగే ఉంటది. ఆ ఊరు, ఆ ఊరులో ఉన్న సిట్యుయేషన్స్ ఇవి కొంతవరకు ఓకే. బట్ ఏమో మరింక ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడా కూడా ప్రాపర్‌గా కలిసిన ఫీలింగ్ ఉండదు. అంటే ఇప్పుడు ఒక చుక్కల ముగ్గు పెడుతూ చుక్కలన్నీ పెట్టేసిన తర్వాత వాటిని కలపకపోయినట్టయితే అది ఎలాగుంటది? అన్ని చుక్కలే కనబడతాయి తప్ప అక్కడ ముగ్గు కనబడదు. సో దాన్ని ముగ్గని వేసిన వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. బట్ అది ముగ్గు కాదు. దానికి వాటిని కలిపితేనే ముగ్గు. అది. అట్లా అట్లా కలపలేదు. అట్లా జరగలేదు. అది వచ్చిన ప్రాబ్లమ్ అంతే. సో ఓవరాల్‌గా అలా ఆగిపోయిన ఫీలింగ్ ఉంటది. అలా సడెన్‌గా ఏందో మొత్తం ఒక అబ్రప్టెడ్ ఫీలింగ్ ఉంటది మొత్తం సినిమా అంతా కూడా. అది సిట్యుయేషన్.
సో అందుకే ఓవరాల్‌గా మూవీ అయితే జస్ట్ ఓకే. జస్ట్ బికాస్ ఆఫ్ విలన్ క్యారెక్టరైజేషన్ అండ్ ఫ్యూ ఎమోషనల్ సీన్స్ అంతే. అది సిట్యుయేషన్. అండ్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే 'నితిన్' గారు డిడ్ యాజ్ యూజువల్లీ బెస్ట్. బట్ ఏమో అంతగా సెట్ కాలే. 'వర్ష' గారికి ఇంకా కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు ఆవిడ క్యారెక్టర్‌కైతే. అండ్ ఇంకా రిమైనింగ్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ గూడా వాళ్ళకిచ్చిన మేరకు వాళ్ళైతే బానే జేశారు. విలన్ అయితే మాత్రం బా జేశారు. విలన్ 'యానిమల్‌లో' ఆయన 'బాబీ డియోల్' పక్కన ఉంటారు కదా! ఆయనే. సో, ఆయన బా జేశారు. ఆయన బా జేయడము అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కూడా బాగా యాప్ట్ అయింది. బాగా సూట్ అయింది. సో, అది పాయింట్ అనమాట. సో, అందుకే ఓవరాల్‌గా అది యాక్టర్స్ అందరూ బానే జేశారు. బట్ ఇక్కడ ఈ స్క్రీన్ ప్లే సైడ్ అండ్ స్టోరీ సైడ్ మనకి ప్రాబ్లమ్ అనిపిస్తది. అది సిట్యుయేషన్. సో, అది మ్యాటర్. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే ఏమో డైరెక్షన్‌ని కూడా ప్రాపర్‌గా హ్యాండిల్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. సో, అది సిట్యుయేషన్. అంటే అంత ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించలేదు డైరెక్షన్ విషయంలో కూడా. మేబీ ఇంకా బెటర్‌గా తీసుండొచ్చు. అంటే ఆ కాన్సెప్ట్ ఏదైతే అనుకున్నారో దాన్ని ఇంకొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు లైక్ 'ఖైదీ' ఉంది. 'ఖైదీ' కూడా ఒక రాత్రిలోనే జరుగుతది మొత్తం అంతా. సో, అప్పుడేంటంటే అది కూడా స్టోరీ మనకి కొంచెం దగ్గర దగ్గరగా అనిపిస్తది. ఎందుకంటే ఒక చోట జరిగే వాటన్నిటి స్టోరీస్ కొంచెం మనకు సిమిలర్‌గా అనిపిస్తాయి. బట్ ఆ స్క్రీన్ ప్లే అనేది ఎప్పుడు కూడా మ్యాటర్స్. బట్ అక్కడ కొంచెం ఫెయిల్ అయిన ఫీలింగ్ వస్తది. అది సిట్యుయేషన్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ అంత ఏం అనిపించలే. ఓకే. ఓకే. పర్లేదు. బట్ మరీ గ్రేట్ అని చెప్పలేం. గుడ్ అని కూడా చెప్పలేం. ఓకే. పర్లేదంతే. అండ్ ఇంకా బీజీఎం విషయానికొచ్చినట్టయితే బీజీఎం ఎందుకో అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. అంత హ్యూజ్ రోల్ అయితే ప్లే చేయలేదు బీజీఎం. సో, బీజీఎం ఇంకొంచెం బెటర్‌గా ఉండుంటే మేబీ సీన్స్ ఇంకా బాగా కనెక్ట్ అవునేమో. బట్ బీజీఎం బెటర్‌గా లేకపోవడం వల్ల సీన్స్ అయితే కనెక్ట్ కాలేదు. సో, అది సిట్యుయేషన్. అండ్ ఓవరాల్‌గా మూవీ అయితే అందుకే జస్ట్ ఓకే అనిపిస్తది. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ తమ్ముడు సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. జస్ట్ గో విత్ ద ఫ్లో, జస్ట్ గో విత్ ద ఫ్లో అని జెప్పి. మేబీ ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తదంటే, సినిమాని ప్రాపర్‌గా రాసుకోకుండా, ఒక బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే లేకుండా, జస్ట్ ఒక బేసిక్ పాయింట్ అనుకోని లెట్స్ గో విత్ ద ఫ్లో అని చెప్పి సినిమా స్టార్ట్ చేసేసారేమో షూటింగ్ అనిపిస్తూ ఉంటది. అది మ్యాటర్. సో, ఎండింగ్ వచ్చేసరికి కూడా అదే ఫీలొచ్చింది. ఏమో ఎండింగ్ కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు. అది. సో, ఓవరాల్‌గా అదనమాట సిట్యుయేషన్. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.75 ఔట్ ఆఫ్ 5. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో స్మైదరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై నౌ. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్‌స్టాక్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్‌స్టాక్స్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్‌స్టాక్స్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.